కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్నారు. తుపాకులతో అమాయకులను చంపిన వారితో చర్చలు ఉండవన్నారు. మావోయిస్టులను నిషేధించేదే కాంగ్రెస్ అని బండి సంజయ్ అన్నారు. మావోయిస్టులు మందుపాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారని అన్నారు. తుపాకీ వీడనంత వరకు చర్చల ఊసే ఉండదన్నారు. ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తున్నాడు ఆపరేషన్ కాగారు విషయం వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేత తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక గుణం చూస్తున్నారు. వాళ్ళ చేత తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు. పురుషులు చెప్పడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులు నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుకోకుండా దాన్ని సామాజిక గుర్తులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇందులో మావోయిస్టులు నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు వాళ్ళు. దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పొడుతులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు. గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. మరి దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని చెప్పాలి. ఈ నాయకులు ఒకటే స్పష్టంగా చెప్తున్నాయి, ఇద్దరు నాయకులు చెప్తాడు ఈ పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆ ముత్తర మండలంలో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్తో చంపేశారు. ఆ రోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం ఒక కానిస్టేబుల్ చంపేసారు. ఆ రోజే ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే. మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. మన దూరదర్శన్ రిపోర్టరు అక్కడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు 2 లక్షలు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? అరే వరంగల్ జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలు చంపేసారు, జాతీయ జెండా ఎగిరిసి చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మధుసూదన్ గౌడ్ చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసారు చాలామంది. శ్రీపారావు గారు అజాత శత్రువు శ్రీపారావు గారిని చంపేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైండ్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాకు సమర్థిస్తారా? ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు వెలిగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. అది నిషేధిత సంస్థ, ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇన్నోళ్ళు ఎందుకు స్పందించారో సమాజం. కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. వీసా గడువు ముగిసినటువంటి వీసాలు లేకుండా పాస్పోర్ట్ లేకుండా ఎవరైతే ఉన్నారో అందరినీ పంపించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంలో చాలా సీరియస్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంతంగా అవుతున్నది. ఇప్పటికి చాలామంది పాస్పోర్ట్ లేకుండా వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. మరి రోహింగ్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్కోలే. నేను రిక్వెస్ట్ చేసి ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడండి. ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి. మీరు మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే కరీంనగర్ లోని కొత్తపల్లిలోని హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే ఆవిష్కరించారు. ముఖ్యంగా ఈ ఆవిష్కరించిన తర్వాత కొత్తపల్లి నుండి బండి సంజయ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇటీవల మావోయిస్టులకు సంబంధించి కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా మావోయిస్టులతో చర్చలకు ప్రసక్తే లేదంటూ కూడా ఆయన చెప్పారు. తుపాకీ చేత పట్టి అమాయకులను పొట్టను పెట్టుకున్న వాళ్ళతో చర్చలు ఉండవంటూ కూడా ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. అలాగే మావోయిస్టులను కాంగ్రెస్ నిషేధించిందే తప్ప కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను
అందు పాత్రలు పెట్టి నక్సల్స్ అయితే చంపడంలో ఉన్నారంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అమాయక గిరిజనులు ఇన్ఫార్మర్ నేపథ్యంతో ఏదైతే అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకి మానసిక శోభను మిగిల్చినట్లయితే ఆయన అయితే వ్యాఖ్యానించారు. అలాగే మరొక తుపాకీ వీడినంత వరకు మావోయిస్టులతో చర్చలు ఊసే ఉండదంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. కేంద్ర కులగణ నిర్ణయం చారిత్రాత్మకం అంటూ కూడా ఆయన అయితే చెప్పారు. కాంగ్రెస్ విజయం అని చెప్పడం కూడా ప్రస్తుతం మనం ఇది విదూరంగానే చూడొచ్చు. కాంగ్రెస్ కులగణ సర్వేకు మోదీ కులగణ సొంతనే ఉండదంటూ కూడా ఆయన అయితే చెప్పారు. కాంగ్రెస్ కులగణతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు. బీసీల జనాభాను తగ్గించి చూపించారంటూ కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అమల్లోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ లేని విదేశీయులను ఏదైతే గుర్తించి ఇక్కడ నుంచి పంపిస్తున్నామంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో కూడా చెప్పాలంటూ కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. అలాగే శాంతి భద్రతల సమస్యలకు సంబంధించి రాజకీయం చేయడం కూడా సరికాదంటూ వాళ్ళైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా నక్సల్తో మాట్లాడుకోవడం లేవంటూ కూడా ఆయన ఘాటుగానే స్పందించినట్లయితే మనకైతే తెలుస్తుంది దుర్గా. కుమార్, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మావోయిస్టులతో చర్చల గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనుకోవచ్చా? ఇంకొక విషయం ఏంటి అంటే మావోయిస్టులకి ఇది ఒక రకమైన హెచ్చరిక, వాళ్ళ ఏరివేతకు కొనసాగుతోంది ప్రక్రియ అని వాళ్ళకి హెచ్చరించినట్లుగా మనం భావించవచ్చా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాస్తవంగా కేంద్రంతోనే మావోయిస్టులకు చర్చలకు సిద్ధమంటూ కూడా ఇటు మావోయిస్ట్ పార్టీలు కూడా చెప్పడం తర్వాత ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఏదైతే సెంట్రల్ మినిస్టర్ గా అయితే బండి సంజయ్ అయితే ఉన్నారో ఆయన కూడా ఇంత ఘాటుగా ఈ వ్యాఖ్యలు చేయడంతో మొత్తం ఏదైతే మావోయిస్టులతో చర్చలు ఇక ఉండవు అనే తెలుస్తుంది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ లాంటి వాళ్ళే డైరెక్ట్ గా ఏదైతే బహిరంగంగా ఇలాంటి మాటలు చెప్పడంతో కూడా ఖచ్చితంగా మావోయిస్టులతో చర్చలు ఉండవనే మనం అయితే అనుకోవచ్చు.